వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ ఒక టైటిల్ కాయిన్ చేసాం మనం. ఇప్పుడు ఏం చేద్దాం బ్రదర్, తారక్తో బన్నీ చర్చలు. ఈ టైటిల్ పెడతానికి కూడా కారణం ఉంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా అటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది ఈరోజు 164 సీట్స్తోని. అదేవిధంగా చూస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అండ్ దెన్ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వ్యతిరేకించిన లోకేష్ లాంటి వాళ్ళు ఈరోజు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇక ఇంకోవైపు చూస్తే అటు ఇండస్ట్రీ పెద్దలంతా కూడా పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే భేటీ అయ్యారు. సో ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు వీళ్ళిద్దరి గత కొన్ని రోజులుగా వ్యవహరించిన యాటిట్యూడ్ అయితే మాత్రం చాలా సీరియస్గా చర్చనీయాంశమైంది. అయితే వాళ్ళిద్దరూ కావాలనే అట్లాంటి ఏదైతే తమకు సంబంధం లేకుండానే అసంకల్పితంగా కొన్ని జరిగాయా, లేకపోతే తెలిసి కూడా కావాలనే అటు చంద్రబాబు నాయుడు కోసం తారక్, చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా తారక్ అభిమానులు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా బన్నీ కానీ అలాంటి ప్రయత్నాలు చేశారా అన్న చర్చ కూడా జరుగుతోంది. అందులో కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి చాలామందికి. అందుకే ఈరోజు వాళ్ళిద్దరూ కూడా సేమ్ బోట్లో ఉన్నారు. ఈరోజు అటు తన మామయ్య అయిన పవన్ కళ్యాణ్తో బన్నీకి ఇష్యూస్ ఉన్నాయి. వాటిని ఎంత సార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేసినా ఒక హోలీకి రావడం లేదు. మెగా ఫ్యామిలీతో పాటు అల్లరి లాంటి వాళ్ళు చాలా సీరియస్గా ఎఫర్ట్ పెడుతూ ఉన్నారు. మరోవైపు ఇటు జూనియర్ ఎన్టీఆర్ని చూసినట్లయితే కూడా ఎప్పటి నుంచో తన మావయ్య చంద్రబాబు నాయుడుతో, లోకేష్తో కూడా ఆయనకి ఇష్యూస్ ఉన్నాయి, గ్యాప్ కూడా ఉంది. అది ఎక్కడా కూడా ఫిల్ కావడం లేదు. ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఈరోజు వాళ్ళు భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్, ఇటు చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా, తారక్ మామయ్య, బన్నీ మామయ్య ఇద్దరు కూడా ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు కావడం అనేది ఈరోజు వాళ్ళకి అంత ఈజీగా డైజెస్ట్ కాని సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే ఇప్పుడు ఏం చేయాలి అన్న ఒక చర్చ అయితే వాళ్ళ వైపు నుంచి జరుగుతూ వస్తుంది. బట్ ఎవరో ఒకరు ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యి ఒక పెద్ద మనిషి తరహాలో రాయబారం చేయాలన్న ఒక డిమాండ్ కూడా తెర మీదకి వస్తుంది ఫ్యాన్స్ వైపు నుంచి. తారక్ వర్సెస్ చంద్రబాబు నాయుడు అన్న తీరు ఇప్పటిదైతే కాదు. అసలు స్టార్టింగ్లో హరికృష్ణ కొడుకైన తారక్ని ప్యాంపర్ చేసింది, ఆయనకు ఒక పిల్లనిచ్చి, చుట్టాల అమ్మాయినిచ్చి పెళ్లి చేసింది కానీ, అదేవిధంగా ఆయన్ని పార్టీకి అసోసియేట్ చేసింది కానీ చంద్రబాబు నాయుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. బట్ అదే గ్రాటిట్యూడ్ని ఎన్టీఆర్ కూడా చూపిస్తూ వచ్చారు. పార్టీ కోసం ప్రచారం కూడా చేశారు ఆయన. తర్వాత హరికృష్ణ రాజ్యసభ సభ్యత్వానికి తను రాజీనామా చేయడం, సమైక్యాంధ్ర మూవ్మెంట్ క్రమంలో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా, అప్పటి నుంచి పార్టీలో తనకు ప్రయారిటీ దక్కలేదు. ఈవెన్ 2014లో అధికారంలోకి వచ్చినా తనకు ప్రయారిటీ లేదన్న కారణం కానీ, ఇలాంటి అనేక కారణాలు చంద్రబాబు నాయుడుకి, హరికృష్ణకు మధ్య గ్యాప్ను పెంచాయి. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా క్రమక్రమంగా డీలింగ్ అవుతూ వచ్చారు పార్టీ నుంచి. ఇక హరికృష్ణ చనిపోయిన తర్వాత పార్టీ అధికారంలోకి ఉంది, చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీని దగ్గర చేసుకునే ప్రయత్నం చేశారు జూనియర్ ఎన్టీఆర్ను, కళ్యాణ్ రావును. అది అంతగా వర్కౌట్ కాలేదు. ఇక సుహాసిన్ లాంటి వాళ్ళని తెలంగాణ ఎన్నికల సమయంలో 2018 ముందస్తు ఎన్నికల్లో నుంచోబెట్టిన కూకట్పల్లి నుంచి జూనియర్ ఎన్టీఆర్ కానీ, కళ్యాణ్ రామ్ కానీ ప్రచారానికి కూడా రాలేదు. అది కూడా అప్పట్లో కాంట్రవర్సీ అయింది. ఇక అదేవిధంగా చూసినట్లయితే ఒక కొడాలి నాని కానీ, ఒక వంశీ లాంటి వాళ్ళు జూనియర్ కారణంగా టీడీపీ నుంచి టికెట్లు తెచ్చుకుని రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఇద్దరితో పాటు జూనియర్ ఎన్టీఆర్ సొంత మామయ్య నార్నే శ్రీనివాస్ లాంటి వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకుని లోకేష్ మీద సవాల్ చేస్తూ, తొడలు కొడుతూ మాట్లాడిన తీరు కానీ, మాటకు ముందు కొడాలి, వంశీ ఇంట్లో లేడీస్ని కూడా బయట తీసుకొచ్చి మాట్లాడుతున్నా ఎక్కడా కూడా తారక్ ఖండించిన తీరు అనేక రకాల విమర్శలను అయితే తీసుకొచ్చింది. టీడీపీ శ్రేణులు, ఎన్టీఆర్ అభిమానులు కూడా తారక్ వైపు వేళ్లెత్తి చూపించిన పరిస్థితి ఉంది. ఇక స్వయంగా అసెంబ్లీ వేదికగా భువనేశ్వర్పై విమర్శలు వచ్చిన సమయంలో, అదేవిధంగా ఆ విమర్శలను ఎక్కడ జూనియర్ ఖండించకపోవడం కానీ, తన తాత పేరు మారుస్తూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టిన సమయంలో కానీ, అదేవిధంగా చూసినట్లయితే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు, అదేవిధంగా ఆయన కాయిన్ రిలీజ్కు గైర్హాజరైన తీరు కానీ, ఇవన్నీ కూడా తారక్ను పూర్తిగా డీలింగ్ చేశాయి పార్టీ నుంచి. సో ఆల్మోస్ట్ టీడీపీ కూడా అదే స్థాయిలో ఆయన లైట్ తీసుకున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఈవెన్ మనం చూస్తే గెలిచిన తర్వాత టీడీపీ అండ్ దెన్ లోకేష్ కారణంగానే లోకేష్ని ప్యాంపర్ చేయడానికే జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు తొక్కేస్తున్నారంటూ కొడాలి నాని లాంటి వాళ్ళు చాలాసార్లు మాట్లాడారు. బట్ లోకేష్ తన పాదయాత్రలో కూడా జూనియర్ ఎన్టీఆర్ని వెల్కమ్ చేస్తూ, పార్టీలోకి వస్తే వెల్కమ్ చేస్తామంటూ కూడా ఆయన చాలా దాన్ని స్వాగతిస్తూ కూడా మాట్లాడారు. దెన్ ఈరోజు లోకేష్ మంత్రి అయి ఉన్నారు, చంద్రబాబు నాయుడు అత్యంత భారీ మెజారిటీతో సీఎం అయి ఉన్నారు. గెలిచిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ వైపు నుంచి వాళ్ళకి ఏదైతే కంగ్రాట్స్ చెప్తూ మెసేజ్ చేస్తే దానికి రిప్లై కూడా ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు. అంటే ఏ స్థాయిలో వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెరిగిందనేది మనం అర్థం చేసుకోవచ్చు. అది స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ చేసుకున్న స్వయం కృతాపరాధమే అనడంలో కూడా ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఇక బన్నీ విషయానికి వస్తే, అటు మెగాస్టార్ ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా ఒక ఇండస్ట్రీలో ఎదిగిన వ్యక్తి, అలాంటి మెగాస్టార్ని పట్టుకునే ఒక పవన్ కళ్యాణ్ కానీ, ఈరోజు ఒక రామ్ చరణ్ కానీ, ఆ మెగా కాంపౌండ్ నుంచి ఒక హీరోలు కానీ లైక్ బన్నీ వరకు వాళ్ళందరూ కూడా ఈరోజు సినిమాల్లో తాము ఎక్స్పోజ్ చేసుకుంటున్న పరిస్థితి, హీరోలుగా ఎస్టాబ్లిష్ అయ్యి ఎవల్యూట్ అవుతున్న పరిస్థితి ఉంది. తన తాతయ్య అల్లు రామలింగి లాంటి వాళ్ళ ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ మెగాస్టార్ వైపు నుంచి వచ్చిన ఇనిషియేషన్ కానీ, ఎందుకంటే ఆయన స్టార్టింగ్లో ఆయన మూవీలోనే నటించారు బన్నీ, ఆ స్థాయిలో తను ఆయన చూస్తూ పెరిగిన విధానం కానీ బన్నీని నిజంగానే ఎవల్యూట్ చేసే ఒక గొప్ప హీరోగా నిలబెట్టాయి ఈ రోజున. అయితే ఇక ఇదే క్రమంలో అటు రామ్ చరణ్ అండ్ మెగా ఫ్యామిలీతో వచ్చిన ఈగోస్ కాస్త
కాస్త పవన్ కళ్యాణ్ వర్సెస్ బన్నీ అన్నట్టుగా మారినాయి. అనేక వేదికల మీద పవన్ కళ్యాణ్కి జై కొట్టాలంటూ వాళ్ళు ఫ్యాన్స్ కోరడం, బన్నీ కొట్టను బ్రదర్ అని చెప్పడం, ఇలా అనేక గ్యాప్లు అయితే వచ్చాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, మొన్నటి ఎన్నికల సమయంలో తీవ్రంగా వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సీపీని, ఆ పార్టీ అధికారంలోకి రాకూడదు అనే ఒక స్ట్రాంగ్ ఫోర్స్తోనే ఆయన వెళ్ళి టీడీపీతో పొత్తులు పెట్టుకోవడం జరిగింది. కానీ అలాంటి పవన్ కళ్యాణ్ టీడీపీకి చంద్రబాబు నాయుడికి అనుకూలంగా అండ్ దెన్ బీజేపీ వీళ్ళంతా కలిసి పోటీ చేస్తే, బట్ బన్నీ వెళ్ళి అదే వైఎస్ఆర్సీపీ పవన్ కళ్యాణ్ ఎవరినైతే వ్యతిరేకిస్తున్నారో అదే వైఎస్ఆర్సీపీ తరపున శిల్పా రవికిషోర్ కోసం ప్రచారం చేశారు. ఆయన నంద్యాల వెళ్ళి ఎక్కడ పవన్ కళ్యాణ్ కన్సర్న్ కూడా తీసుకోకుండా ఆయన వెళ్ళి అలా ప్రచారం చేయడం, ఈరోజు ఆయనతో పాటు ఆ పార్టీ కూడా ఓడిపోయింది, బన్నీ మద్దతు ఇచ్చిన వ్యక్తి ఓడిపోయాడు. బట్ బన్నీ ఎలా వెళ్తారో అలా మద్దతు ఇవ్వడానికి అనేది ఒక విమర్శ. నాగబాబు లాంటి వాళ్ళు కూడా మాతో ఉండేవాళ్లే మా వాళ్ళు అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో ఇది చాలా దూరం వెళ్ళింది. ఈరోజు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత అల్లు అరవింద్ లాంటి వాళ్ళు మిగతా నిర్మాతలతో పాటు వెళ్ళి ఆయన కలిశారు. సో అటు కూర్చొని పవన్ కళ్యాణ్తో చాలా సానుకూలంగా బన్నీ ఇష్యూని సార్ట్అవుట్ చేసే ప్రయత్నం అయితే జరిగింది. ఆ లీకులు కూడా బయటకు వచ్చాయి. అయినా ఈరోజు మాత్రం అటు పవన్ కళ్యాణ్తో బన్నీకి కానీ, ఇదే విధంగా ఇటు చూస్తే చంద్రబాబు నాయుడుతో తారక్ కానీ ఆ విభేదాలు, ఆ గ్యాప్ అయితే అలాగే ఉంది. అయితే దాన్ని చిరంజీవి లాంటి వాళ్ళు బన్నీ విషయంలోనో, లేకపోతే టీడీపీలో ఉన్న సీనియర్ నేతలు ఏదైతే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కానీ తారక్ విషయంలోనో ఇనిషియేట్ తీసుకుంటే అది ఇష్యూ సార్ట్అవుట్ అవుతుందని అంచనాలు కూడా కొన్ని ఉన్నాయి. బట్ అభిమానులు కూడా అటు పార్టీ అభిమానులు, జనసేన అభిమానులు వర్సెస్ బన్నీ అభిమానులు, అంటే టీడీపీ అభిమానులు వర్సెస్ తారక్ అభిమానులు అన్నట్టుగా సోషల్ మీడియా కూడా రెండుగా చీలిపోయిన పరిస్థితి. ఇక ఫ్రెండ్స్ పరంగా చూసినా వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ అసోసియేట్స్ కూడా, ఇద్దరు ఫ్యామిలీ పరంగా అనేక సందర్భాల్లో కలుస్తూ ఉంటారు. సో అందుకే వీళ్ళిద్దరూ కూడా ఈరోజు సేమ్ బోట్లో ఉన్నారు. అటు మామయ్యలు ఇద్దరిని దూరం చేసుకున్నారు, ఇద్దరు సినిమా ఫీల్డ్లో ఉన్నారు. ఇద్దరు మామయ్యల్ని తమను ప్యాంపర్ చేసి తమను ప్రోత్సహించిన కావాలనే సెల్ఫ్ గోల్ చేసుకునే విధంగా వీళ్ళిద్దరూ వ్యవహరించిన తీరు, హీరోలుగా ఎంత గొప్పవాళ్ళైనా, హీరోలుగా ఎంత పేరు తెచ్చుకున్నా తమ సొంత కుటుంబం అభిమానం లేని తమకు అది నిజంగా కెరీర్ కూడా శోభనేవద్దు అనేది అందరికీ తెలిసిన విషయమే. అలాంటిది వాళ్ళిద్దరూ చిన్న వయసులోనే చూపించిన ఒక ఈగో కానీ, ఒక చిన్న ఈగోనే అది. సో ఆ ఈగోనే ఇంత దూరం తీసుకొచ్చింది అనేది వాళ్ళ అపోనెంట్స్ కూడా ఈరోజు చర్చించుకుంటున్న అంశం. బట్ ఫ్యాన్స్ మాత్రం అటు మెగాస్టార్ కానీ, ఇటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కానీ ఎవరొకరు ఈ ఇష్యూలో ఇనిషియేట్ తీసుకొని అందరినీ ఒకే వేదిక మీదకి తీసుకురావాలని కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అందుకే ఈరోజు బన్నీ అండ్ ఎన్టీఆర్ సేమ్ బోట్లో ఉన్నారని కూడా మనం ఈ టైటిల్ పెడతాం జరిగింది. సో ఇప్పుడు ఏం చేద్దాం బ్రదర్ అనే టైటిల్ పెడతాం జరిగింది. సో వాళ్ళిద్దరూ కూడా మామయ్యలు ఇద్దరిని దూరం చేసుకుని తీరు మాత్రం ఎక్కడో గిల్ట్ అయితే ఉందనుకోవాలి. బట్ అభిమానులు కూడా అటు పార్టీ అభిమానులు, జనసేన అభిమానులు వర్సెస్ బన్నీ అభిమానులు, అంటే టీడీపీ అభిమానులు వర్సెస్ తారక్ అభిమానులు అన్నట్టుగా సోషల్ మీడియా కూడా రెండుగా చీలిపోయిన పరిస్థితి. ఇక ఫ్రెండ్స్ పరంగా చూసినా వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ అసోసియేట్స్ కూడా, ఇద్దరు ఫ్యామిలీ పరంగా అనేక సందర్భాల్లో కలుస్తూ ఉంటారు. సో అందుకే వీళ్ళిద్దరూ కూడా ఈరోజు సేమ్ బోట్లో ఉన్నారు. అటు మామయ్యలు ఇద్దరిని దూరం చేసుకున్నారు, ఇద్దరు సినిమా ఫీల్డ్లో ఉన్నారు. ఇద్దరు మామయ్యల్ని తమను ప్యాంపర్ చేసి తమను ప్రోత్సహించిన కావాలనే సెల్ఫ్ గోల్ చేసుకునే విధంగా వీళ్ళిద్దరూ వ్యవహరించిన తీరు, హీరోలుగా ఎంత గొప్పవాళ్ళైనా, హీరోలుగా ఎంత పేరు తెచ్చుకున్నా తమ సొంత కుటుంబం అభిమానం లేని తమకు అది నిజంగా కెరీర్ కూడా శోభనేవద్దు అనేది అందరికీ తెలిసిన విషయమే. అలాంటిది వాళ్ళిద్దరూ చిన్న వయసులోనే చూపించిన ఒక ఈగో కానీ, ఒక చిన్న ఈగోనే అది. సో ఆ ఈగోనే ఇంత దూరం తీసుకొచ్చింది అనేది వాళ్ళ అపోనెంట్స్ కూడా ఈరోజు చర్చించుకుంటున్న అంశం. బట్ ఫ్యాన్స్ మాత్రం అటు మెగాస్టార్ కానీ, ఇటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కానీ ఎవరొకరు ఈ ఇష్యూలో ఇనిషియేట్ తీసుకొని అందరినీ ఒకే వేదిక మీదకి తీసుకురావాలని కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అందుకే ఈరోజు బన్నీ అండ్ ఎన్టీఆర్ సేమ్ బోట్లో ఉన్నారని కూడా మనం ఈ టైటిల్ పెడతాం జరిగింది. సో ఇప్పుడు ఏం చేద్దాం బ్రదర్ అనే టైటిల్ పెడతాం జరిగింది. సో వాళ్ళిద్దరూ కూడా మామయ్యలు ఇద్దరిని దూరం చేసుకుని తీరు మాత్రం ఎక్కడో గిల్ట్ అయితే ఉందనుకోవాలి ఇలాంటి సిచ్యువేషన్లో. సో మరి ఇప్పుడు దాన్ని ఎంతవరకు కూడా వీళ్ళు సార్ట్అవుట్ చేసుకునే ప్రయత్నం చేస్తారు రాబోయే రోజుల్లో అనేది కూడా అటు ఫ్యాన్స్లో, ఇటు ఇండస్ట్రీలో కూడా ఒక హాట్ టాపిక్ అయిన అంశంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.